మీకు చెప్పబోతుంది ఐ నెక్ బ్లౌజ్ కటింగ్. ఇది విత్ కొలతలతోనే మీకు చెప్తున్నాను. స్టార్టింగ్ 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటాం. పొడవు 14, 1 ఇంచ్ కలుపుతున్నాను 15. దేనికైనా పొడవు ఎంత వచ్చిందంటే దానికి 1 ఇంచ్ కలుపుకోవాలి. ఛాతీ 38, దానికి 8 ఇంచీలు కలపాలి. ఎంత అవుతుంది? 46. 46 4 భాగాలు చేస్తే 11, 11.5. చూడండి 11.5 ఎగ్జాక్ట్ గా. అదే విధంగా సేమ్ బ్లౌజ్ మీరు ఈ విధంగా బాక్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. చూడండి భుజం 15. ఐ నెక్ బ్లౌజ్ కి నార్మల్ నెక్ బ్లౌజ్ కి, నార్మల్ నెక్ బ్లౌజ్ అనుకోండి -3 ఇంచెస్ తీస్తాం. షోల్డర్ ఎంత అయితే 15 షోల్డర్ అనుకోండి -3 తీస్తే వచ్చిందని పెట్టుకుంటాం 2 భాగాలు చేసుకొని. అదే ఐ నెక్ బ్లౌజ్ కి అయితే షోల్డర్ 15 వచ్చింది, 15 ని 2 భాగాలుగా చేసేయాలి. దానికి అసలు ఏమి కట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఛాతిని 6 భాగాలు చేయాలి. 38 ని 6 భాగాలు చేస్తే 6.5 వస్తుంది. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేయాలి, అంటే 7 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ విధంగా సేమ్ 1.5 ఇంచ్ లోతు తీసుకుంటాం. ఈ విధంగా మార్కర్ తీసుకుంటాం. చంక్ ఎంత? 18, 17, 8.5. నెక్కి సేమ్ ఒరిజినల్ ఛాతిని 12 భాగాలు చేసుకుంటే నెక్ వెడల్పు వస్తుంది. 1 ఇంచ్ డౌన్ చేసుకుంటాం. దాన్ని షేప్ గీసుకుంటాం. ఇంతే ఐ నెక్ బ్లౌజ్. ఓకే, ఒరిజినల్ ఛాతి 38. 38ని 4 భాగాలు చేస్తే 9.5. ఈ విధంగా షేప్ గీసుకుంటాం. చాలా మంది అంటుంటారు, మేడం మాకు చంకకి చిన్న తక్కువ వచ్చింది కదా ఖర్చు, అప్పుడు ఏం చేయాలంటే 1/2 ఇంచ్ పెంచుకొని దాన్ని దీనికి లెవెల్ చేసేసుకుంటాం. ఐ నెక్ కనుక, కాలర్ నెక్ కనుక షోల్డర్ మనం ఎంత అయితే వచ్చిందో దాన్ని బయట కింద చేసేయడమే. ఐ నెక్ కి, కాలర్ నెక్ కి, బోట్ నెక్ కి కంపల్సరీ బయట చేయడమే. ఈ విధంగా నెక్ దగ్గర, చంక దగ్గర డాట్ పెట్టుకుంటాం. సేమ్ ఇందాక మీకు నా లాస్ట్ వీడియోలో చూపించాను కదా, క్రాస్ కటింగ్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి, స్ట్రైట్ కటింగ్ అయితే ఏ విధంగా పెట్టుకోవాలి అనేది చూడండి. సేమ్ ఎగ్జాక్ట్గా మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా
గీసేస్తాం. ఫ్రంట్ ఏమీ మారదు, మనకు మారిందల్లా బ్యాక్ పార్ట్ ఒకటే. బ్యాక్ పార్ట్ ఎగ్జాక్ట్గా గీసుకుంటే ఫ్రంట్ నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే మనం కట్ చేస్తామో సేమ్ అదే విధంగా తీసుకుందాం. 2 ఇంచెస్ మీదకి వెళ్తాం. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మళ్ళీ 2 ఇంచెస్ మీదకి వెళ్తాం. 2.5 ఇంచెస్ పక్కకి వెళ్తాం. 2 ఇంచెస్ షేప్ డాట్ కోసం చూపించాను కదా మీకు, దీని విత్ కూడా 2 ఇంచెసే తీసుకుంటాం, ఎక్కువ తీసుకోవడానికి వీలు కాదు. నెక్స్ట్ చంక, బ్యాక్ నెక్ కాసే చంక ఉన్నది కదా, ఫ్రంట్ నెక్ తెగాలంటే చంకని ఎప్పుడు డౌన్ చేయకూడదు. చూడండి, ఆల్రెడీ మనం దీనికి చంక అరించి డౌన్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, నెక్ తీసుకునేటప్పుడు ఇక్కడ అరించి లోతు తీసుకోకూడదు, ఎందుకంటే ఇంకా డౌన్ అయిపోతుంది నెక్కి. ఇంకా చూడండి, ఈ విధంగా ఎప్పుడు మీకు చెప్తాను కదా, నెక్ని గీసినప్పుడు అరించి డౌన్ చేయండి అంటారు. ఇది ఆల్రెడీ మనం తీసుకున్నాం. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని అరించి డౌన్ చేయకుండా ఎగ్జాక్ట్గా మీద నుంచి నెక్ గీసుకుంటాం. ఇంకేంటి ఇందులో మారడానికి ఛాన్సెస్ లేవు. ఈ విధంగా మనం కట్ చేసుకుంటాం. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ ఏమీ మనకి మారలేదు. ఎగ్జాక్ట్గా నార్మల్ బ్లౌజ్కి ఎలా వచ్చిందో మారిందల్లా ఇక్కడ భుజం ఒకటే. అందుకే అంటారు బ్యాక్ కటింగ్ నీట్గా నేర్చుకుంటే ఫ్రంట్ కటింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందని. ఇప్పుడు హ్యాండ్స్కి ఇప్పుడు ఇది నార్మల్ బ్లౌజ్ కనుక 1 ఇంచి మడతకు తీసుకుంటాం. మనకి హ్యాండ్ ఎంత వచ్చినా, పొడుగు ఎంత కావాలనుకున్నా దానికి 1.5 ఇంచి కలుపుకోవాలి. ఎందుకంటే 1 ఇంచి మడతకి, 1 ఇంచి భుజం ఖర్చుకి. హ్యాండ్ పొడుగు 6 తీసాను, హ్యాండ్ పొడుగు 6.5 తీసాను, 1 ఇంచి భుజం ఖర్చుకుంచాను, 1 ఇంచి ఆల్రెడీ మడతకి తీసేసుకున్నాను. ఎగ్జాక్ట్గా ఈ విధంగా డాట్స్ పెట్టుకుంటాం. ఒరిజినల్ ఛాతీని 12 భాగాలు చేస్తే మనకి చంక డౌన్ వస్తుంది. చాలా మంది డౌను బట్టి లెక్కల ప్రకారంగా పెట్టేసుకుంటారు, 2.5, 3 అని. అలా కాకుండా ఒరిజినల్ ఛాతీని మనం తీసుకుంటున్నట్టయితే 12 భాగాలు చేయాలి. 12 భాగాలు చేస్తే చంక డౌన్ వచ్చేస్తుంది. అంటే నెక్ డీప్కి అయితే ఎలా అయితే 12 భాగాలు చేస్తామో సేమ్ చంక డౌన్ కూడా అదే విధంగా మనం చేసుకుంటాం. చూడండి, దీనికి హ్యాండ్ కత్తుకొస్తుందో లేదో చూసుకోవాలి. చూడండి, 1 ఇంచ్ పీస్ మనకి దీనికి అతుకుపడుతుంది. అదేంటంటే కుట్టే ముందు మనం
యాడ్ చేసుకుంటాం. ఈ విధంగా ఎప్పుడైనా సరే జాకెట్ కట్ చేసుకున్న తర్వాత మనం అది స్టిచ్చింగ్ తీసుకెళ్లేటప్పుడు ఎలా పడితే అలా కాకుండా పీసెస్ అన్ని జాగ్రత్త చేసుకొని ఇలా 1 by 1 బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ పెట్టుకొని మిగతా ఏ పీసులు అయితే ఉన్నాయో అవి బ్లౌజ్కి, షేప్ బెల్ట్లకి, నెక్లకి ఉపయోగపడతాయి. ఈ విధంగా మనం పీసులు రెడీ చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. లేదంటే బ్లౌజ్ పీస్ సాగిపోతుంది. కటింగ్ ఎప్పుడైనా సాగిపోతుంది. కటింగ్ చేసుకున్న 1 hourలో మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం స్టిచ్చింగ్కి వెళ్ళాలి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.